ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే ఒక చిన్న గ్రామపు రహదారి మేల్కొనేది. పాఠశాలకు వెళ్లే పిల్లలు భారీ బ్యాగులతో, నిద్ర ముసురుకున్న కళ్లతో ఆ రహదారిపై నడుస్తుండేవారు. వాళ్లల్లో ఒకడు అర్జున్. ఎప్పుడూ సమయానికి వచ్చే పిల్లవాడు. క్రమశిక్షణ, మంచి మనసు అతన్ని టీచర్ ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఒక ఉదయం పాఠశాలకు వెళుతూ వెళుతూ అర్జున్కు రోడ్డు పక్కన ఒక వృద్ధ మహిళ కనిపించింది. ఆమె ముఖంలో అలసట, కాళ్లు వణుకుతున్నాయి. నడవలేని పరిస్థితిలో రోడ్డు పక్కన కూర్చుంది. చుట్టూ వాళ్లు నడుస్తూ వెళ్లిపోయారు, కాని ఎవ్వరూ ఆగలేదు. అదే సమయంలో అమ్మా, మీకేమైనా అయిందా అని మృదువుగా అడిగాడు. ఆ వృద్ధ మహిళ బలహీనంగా చెప్పింది, నాకు నడవలేకపోతున్నాను బాబూ. అర్జున్ ఆలోచించలేదు. ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా లేపాడు. ఒక్కొక్క అడుగు వేయిస్తూ దగ్గరలో ఉన్న షెడ్డు వరకు తీసుకెళ్లాడు. తన నీటి బాటిల్ తీసి ఆమెకు నీరిచ్చాడు. ఆమె ముఖంలో తేలికైన నవ్వు కనిపించింది. ఆలస్యంగా అయినా అర్జున్ పాఠశాలకు చేరుకున్నాడు. క్లాస్ మొదలైపోయింది. టీచర్ గంభీరంగా చూసి, అర్జున్, నువ్వు మొదటిసారి ఆలస్యమయ్యావు అని చెప్పారు. అర్జున్ భయంతో నిజాయితీగా జరిగిందంతా చెప్పాడు. క్లాస్ మొత్తం నిశ్శబ్దమైంది. ఆమె బయటకు వెళ్లి కొద్దిసేపటికి తిరిగొచ్చారు. ఆమెతో పాటు అదే వృద్ధ మహిళ. టీచర్ గొంతు కంపిస్తూ చెప్పారు, ఈరోజు నువ్వు సహాయం చేసిన వృద్ధ మహిళ నా అమ్మ. క్లాస్ మొత్తం ఆశ్చర్యంతో చూసింది. ఈరోజు నువ్వు ఒక వృద్ధ మహిళకే సహాయం చేయలేదు అర్జున్, పాఠ్యపుస్తకాల కంటే గొప్ప పాఠాన్ని మాకు నేర్పావు. ఆ క్షణంలో అర్జున్ ఆలస్యంగా వచ్చిన పిల్లవాడు కాదు, అతడు మనిషిగా నిలిచిన పిల్లవాడు. నీతి, సమయం కన్నా మానవత్వం గొప్పది. మంచి మనసు ఎప్పటికీ మరిచిపోబడదు.